మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కోరికలు వెలుబుచ్చారు. నా యజమానుడు షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉంటే ఎంత బాగుండో అనుకుంది ఒక చిన్న పిల్ల, టీనేజ్ గర్ల్. ఆ టైంలో ఒక వ్యక్తి బాగుపడాలి, ఒక వ్యక్తి రక్షించబడాలనేటువంటి ఆశ, కోరిక టీనేజ్ పిల్లలకు ఉంటుందా? ఈరోజు టీనేజ్ పిల్లలకి ఏ ఫుడ్ తినాలి, ఎలా ఆనందించాలి, మా తండ్రి మా తల్లి ఏ ఫోన్లు నాకు కొనాలి, వీటి గురించి ఆలోచన చేస్తారు. లోక సంబంధమైనటువంటి ప్లెజర్స్ అనుభవించాలని కోరుకుంటారు ఈనాటి టీనేజ్ పీపుల్. కానీ ఆనాడు ఒక బానిస పిల్ల కోరుకుంది, నా యజమానుడు రక్షించబడాలి, నా యజమానుడు మార్పు చెందాలి, నా యజమానుడు స్వస్థత పొందాలి. శత్రువు అయినప్పటికీ కూడా తన కుటుంబం నుంచి తను వేరు చేసి తీసుకొచ్చినటువంటి ఆ నయమాను కూడా బాగుపడాలని కోరుకుంది. మన జీవితాల్లో కూడా మంచి కోరికలు కలిగి ఉండాలి. దావీదు అంటాడు, జనులందరూ కూడా దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని ఆరాధన చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం అని జనులందరూ మాట్లాడుకుంటున్నప్పుడు తను ఎంతో మిక్కిలిగా సంతోషించాడట. అందుని బట్టి మంచి ఆశ మనం కలిగి జీవించాలి.